హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ ఆఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి పూరి విత్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ఇలా 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా వస్తాయి మనకి పూరి అనేది. ఇప్పుడు ఇందులో 1 స్పూను పావు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. అలాగే చిన్న టిప్ అండి, బొంబాయి రవ్వ 2 స్పూన్స్ వేసుకోవాలి. 1 కప్కి వచ్చేసి 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల మనకి పూరి అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది మొత్తం కలిసేలా ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కొంచెంగా పోసుకుంటూ వాటర్ అనేది మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి అనేది ఇలా కొంచెంగా వేసుకొని చూసారు కదా, ఇట్లా బాగా ఇలా ప్రెస్ చేస్తూ మనం పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 1 స్పూన్ వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకి పూరి అనేది. ఇప్పుడు ఇది డ్రై అయిపోకుండా తడి క్లాత్ వేయాలండి. ఒక అరగంట పాటు అట్లా పక్కన పెట్టి ఈలోపు కూర రెడీ చేసుకుందాం. పూరీకి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా 3 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా క్యారెట్ కూడా ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం తరగండి కొద్దిగా వేసుకోవాలి, ఒక 1 ఇంచ్. గ్రీన్ బఠానీ కూడా కొంచెం వేసుకోవాలండి, మీ ఇష్టం, పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు. ఈ మొత్తం ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదండి, మనకి అన్నీ మంచిగా ఉడికిపోయినవి. ఇప్పుడు ముందుగా ఒక 3 బంగాళదుంపలు ఉడికించుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇది కూడా మొత్తం ఇందులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈలోగా మనం చిక్కటి గ్రేవీ కోసం శనగపిండి అండి, బేసన్ పౌడర్ తీసుకున్నాను, ఒక 3 స్పూన్స్ తీసుకోవాలి. ఇది 3 స్పూన్స్ పౌడర్ తీసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ఉండలేం లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఉండలుగా ఉంటే అంత బాగోదు కర్రీ అనేది.
ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇది ఇలా లిక్విడ్లా చేసుకోవాలి. కర్రీలో త్వరగా కలిసిపోతుంది మనకి ఇలా చేసుకుంటే. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కర్రీ అనేది మనకి ఇవన్నీ బాగా ఉడికిపోయాయండి. కర్రీ అనేది దగ్గర పడిపోయింది, చూసారు కదా. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు అనేది మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండితో ప్రిపేర్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. మనం ఒకసారి ఇలా కలుపుకొని ఈ కర్రీలో పోసేసుకుందాం. కర్రీలో వాటర్ అనేది కొంచెం ఇలా ఉండాలండి, అప్పుడు మరీ గట్టిగా రాకుండా ఉంటుంది మనకి కర్రీ అనేది. మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి మొత్తం. చూసారు కదా ఉండలేం లేకుండా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇది కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, పూరీకి మనకి టేస్టీగా ఉండే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడటానికే ఎంత యమ్మీగా ఉందో. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం కర్రీ అనేది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ చపాతీ పిండి అనేది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇవి ఇలా ఉండలుగా చేసుకొని పూరీలుగా ఒత్తుకుందాం. మీరు గమనించారా అండి, నేను పౌడర్ అనేది వేయట్లేదు. పౌడర్ వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది పాడైపోతుంది, రెండోసారి వాడటానికి అంత బాగోదు. ఆయిల్ వేసాం కదండి ఫైనల్గా మనం పిండి పిసికేటప్పుడు, అలా ఆయిల్ వేస్తే ఇలా మనకి అంటుకోదండి. పూరీ ప్లేట్కి అనేది ఇలా అంటుకోదు, చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్తో. ఇలా మిగతా ఉండల మీద ఇలా తడి క్లాత్ వేసుకుందాం, అప్పుడు డ్రై అయిపోకుండా ఉంటవి. అండి, మొత్తం చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయితే పూరీలు అనేది బాగా పొంగుతాయండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పూరీలు అనేది మనం ఇలా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో పూరీ అనేది, ఎంత బాగా పొంగినవో. ఫస్ట్ అది కొంచెం టైం పడుతుందండి, ఇంక తర్వాత బాగా ఆయిల్ అనేది హీట్ అయ్యి ఉంటుంది కదా, త్వరగా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పూరీ కర్రీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.